లేఖన పఠనం చదువుకుందాం. ఒకటి మొదటి యోహాను 4వ అధ్యాయము 19 నుంచి 21 వరకు చదివిన తర్వాత మన మధ్యలో ఉన్న ప్రిస్కిల్లా సిస్టర్ గారు ప్రార్థన చేయాల్సిందిగా కోరుతున్నాం. మొదటి యోహాను 4వ అధ్యాయము 19 నుంచి 21. ఎవరన్నా చదవండి. ఎవరు మైక్ పెట్టుకోండి. ఎవరన్నా ఏషిల్ మందిరం అది మైక్ తీసుకెళ్ళు. చదవలేదా? మొదటి యోహాను 4వ అధ్యాయము 19. మొదటి యోహాను 4వ అధ్యాయము 19 నుంచి 21. ఆయనే మొదట మనల్ని ప్రేమించెను కనుక మనము ప్రేమించుచున్నాము. ఎవడైనను నేను ఎలోహిమును ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించినట్లా అతను అబద్ధికుడగును. తను చూచిన తన సహోదరుని ప్రేమింపనివాడు తను చూడని ఎలోహిమును ప్రేమింపలేడు. ఎలోహిమును ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలనని నా ఆజ్ఞ మనం ఆయన వలన పొంది ఉన్నాము. ఓకే, థ్యాంక్ యూ దయాకర్. సో మెసేజ్ నిమిత్తమై ప్రిస్కిల్లా సిస్టర్ గారు ప్రార్థన. మహాపరిశుద్ధమైన తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన పోయిన పస్కా నుండి పస్కా వరకు మీరు ఎక్కడ చోట మమ్మల్ని భద్రపరిచి సజీవ లెక్కలో ఉంచుతండి నాయన. ఇదిగో నాయన మళ్ళీ మమ్మల్ని నాయన ఈ సంవత్సరం పస్కాలో మమ్మల్ని ప్రవేశపెట్టి నాయన మిమ్మల్ని స్తుతించుటకు, ఆరాధించుటకు, గణపరచుటకు నాయన మీ బిడ్డల ద్వారాగా మీ వాక్యం వింటకు నాయన నాకు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మిత్రులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన మా ముందు గడిచిన దినాలన్నీ కూడా మీరు మాకు తోడై ఉన్నారు తండ్రి. ఆ సమస్య మిత్రులు స్తోత్రాలు తండ్రి. నాయన ఇదిగో నాయన మమ్మల్ని మళ్ళీ ఈ దినాన్ని నాయన తండ్రి మీ సన్నిధిలో ప్రవేశపెట్టిన విధానం బట్టి మీ స్తోత్రాలనైనా ఇంతవరకు పాటల్లో, ప్రార్థనలో, వాక్యంలో మీరు తోడైనందుకు మీ స్తోత్రాలు తండ్రి. నాయన ఇదిగో నాయన నా తండ్రి బ్రదర్ నా తండ్రి నాయన మరి తండ్రి భగవాన్ బ్రదర్ నాయన మీ వాక్యం చెప్తానికి నిలబడినప్పుడు తండ్రి నాయన నా తండ్రి బ్రదర్ నాయన నా తండ్రిని మీరు ఎక్కల సడిని భద్రపరచండి తండ్రి. నాయన మీ హస్తాలు తీర్తి పట్టుకోమని అడుగుతున్నాను తండ్రి. నాయన నా తండ్రి మాట్లాడేవారు మీరు కాదు నేనని చదివిస్తున్నావు తండ్రి. నాయన బ్రదర్ ద్వారాగా మీరే మాట్లాడండి తండ్రి. మిస్తులు స్తోత్రాలు తండ్రి. నాయన వాక్యమైన తండ్రి మిస్తులు స్తోత్రాలు తండ్రి. నాయన బ్రదర్ ద్వారా ఏ వాక్యం అయితే మాతో మాట్లాడుతున్నారో నాయన వినగలగ సేవి గ్రహించే మనసు మాకు దయచేయమని అడుగుతున్నాను తండ్రి. నాయన బ్రదర్ చుట్టూ మీ దోతలను కంచి కావలుగా ఉంచమని అడుగుతున్నాను తండ్రి. మీ స్తోత్రాలు తండ్రి. నాయన ఇదిగో నాయన బ్రదర్ కావాల్సిన నాయన జ్ఞానాన్ని జ్ఞాపశక్తిని మీరు దయచేస్తండి. నాయన నా తండ్రి మీ వాక్యం నాయన తండ్రి బ్రదర్ నోట ఉంచుతండి. నాయన మీరే తోడుగా ఉండమని అడుగుతున్నాను తండ్రి. అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు తోడైన తండ్రి. నాయన మీ బిడ్డకు మీరే తోడైండి తండ్రి. నాయన వాక్యంలో నాయన మీరే సహాయం చేసి మహిమ పొందమని ఈ కూడికి నుండి మొదటి నుంచి చివరి వరకు మీరే అధ్యక్షంగా ఉండి నడిపించి నాయన మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని తండ్రి. నాయన కూడా వచ్చిన నాయన బిడ్డలందరినీ కూడా నాయన నా తండ్రి మీ పాదముల చెంది కడబెడుతున్నాయన మీరే మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తున్నాయన. శంకర ప్రార్థన ఆలకించినట్టుగా నా ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకుని తండ్రి. నాయన చెప్పబడిన నాయన వాక్యము నాయన మా హృదయాల్లో 30 అరుదంతులుగా ఫలాంచక మీ కృప చూపించమని మా కరకథలో ఆయన యెహోవామేసేనామని అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. సో యథావిధిగా మామూలుగా నేను వచ్చానంటే జనరల్గా హిస్టరీ చెప్తానను, లేదంటే ఇప్పుడు పెస్కా పండుగలో ఉన్నాం కాబట్టి పండుగ దినాలను ఒకటి పెస్కా మెసేజ్ గురించి, ఎందుకంటే ఏం చెప్పుదామన్నా ఇంక అన్ని టాపిక్స్ అన్ని కవర్ చేశారు కాబట్టి ఈసారి ఏదో డిఫరెంట్ జనరల్ టాపిక్ తీసుకుందామని చెప్పేసి నేను తీసుకున్నాను. సో మిమ్మల్ని హిస్టరీతో విసిగించాను, పెస్కా మెసేజ్ తోటేసి కూడా రిపీటెడ్గా అవేం చెప్పను. ఓకే, సో నేను అంటే వెరీ సింపుల్ టాపిక్, ఇది వెరీ జనరల్ టాపిక్ సెలెక్ట్ చేసుకున్నాను. ఏంటంటే ఫ్యామిలీ రిలేషన్స్, కుటుంబ సంబంధాలు మన బైబిల్ నుంచి అంటే కుటుంబ సంబంధాలు మనం ఎంతవరకు కలిగి ఉన్నాము, ఏమి కలిగి ఉన్నాము. సో మనము మన పరిశుద్ధ గ్రంథంలో చాలా వాక్యాలు రాసి ఉంటాయి, చాలా కట్టడాలు ఉంటాయి, నియమాలు ఉంటాయి, చాలా మనము ఉపదేశిస్తుంటుంటారు మనకి, మన సేవకులే కావచ్చు, పెద్దలే కావచ్చు, చాలా ఉంటుంటాయి.
సో అవన్నీ డెఫినెట్లీ నో డౌట్ అవన్నీ మనం ఫాలో అవ్వాల్సిందే. వాటికంటే ముందు కూడా మన ఫ్యామిలీ రిలేషన్స్, అది బ్లడ్ రిలేషన్సే కావచ్చు, కుటుంబాలతోటే కావచ్చు, ఫస్ట్ వాళ్ళతోటి మనము ఎంతవరకు ఉంటున్నాము, ఎంత సఖ్యంగా ఉంటున్నాం మన కుటుంబాల్లో, మన తల్లిదండ్రులతో ఎలా ఉంటున్నాము, మన అన్నదమ్ములతో ఎలా ఉంటున్నాము, మన అక్కచెల్లెలతో ఎలా ఉంటున్నాము, మన బిడ్డలతో ఎలా ఉంటున్నామో అది కూడా కొన్ని మన బైబిల్కి రిలేట్ చేసుకుంటూ కొన్ని దాని గురించి జనరల్ టాపిక్ మాట్లాడదాం అనుకుంటున్నాను. సో మనకు ఎప్పుడు చెబుతుంటుంటాము, అనుకుంటుంటాము నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలని చెప్పేసి. అది కూడా మనకు నూతన నిబంధనలో మనకి ఇచ్చిన ఒక ఆజ్ఞ, 2 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పేసి. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమిస్తే అసలు ఇంకా ఏది ఉండదు. అది అందులో ఒక్క ఆజ్ఞలోనే మొత్తము యావత్తు ఎంటైర్ లెక్క దాంట్లోనే ఇమిడి ఉన్నది. సో దాన్ని కనుక మనం ఫాలో అవుతే అందులో ఎవ్రీథింగ్ విల్ కవర్. సో నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలని చెప్పేసి మనం అంటూ ఉన్నాం, కానీ అవి ఎంతవరకు మనము ఇంప్లికేట్ చేస్తున్నాము అది మనకు చెప్తూ ఉంటుంటారు. అది ఎంతవరకు ఫాలో అవుతుందో చూసుకుందాము. అట్లాగే నీ శత్రువులు సైతం ప్రేమించాలి, తన ఆకలి కొన్నప్పుడు అన్నం పెట్టాలి, దాహం వేసినప్పుడు నీరు ఇవ్వాలి, ఇచ్చినట్లయితే తన నెత్తి మీద అగ్గులు పోసినట్టు నిప్పులు పోసినట్టు అని చెప్పేసి అంటుంటుంటాము. సో శత్రువులను మనం రియల్గా ప్రేమిస్తున్నాం. మనకేంది ఎంతవరకు చదువుతుంది, ఎక్స్టెంట్ చదువుతుంది, మన శత్రువులను కూడా ప్రేమించాలట. అలాగ ఆకలి అయితే అన్నం పెట్టాలట, దాహం వేస్తే నీరు ఇవ్వాలంట. వాళ్ళు ఎందుకంటే రియలైజ్ అయిపోయి వాళ్ళు కనీసం మనం చేసే మంచి పనులతోటన్నా వాళ్ళు మారుతారని చెప్పేసేసి శత్రువులను సైతం ప్రేమించమని అంటున్నారు. సో ఎంతవరకు మనం శత్రువులను ప్రేమిస్తున్నాము. ఇంకను అదే ఏంటి, మనకు ఆజ్ఞలలో మనకు ఫిజికల్ సంబంధించిన మొదటి ఆజ్ఞ ఏంటిది, నీవు దీర్ఘాయుష్మంతుడు కావాలంటే నీ తల్లిదండ్రులను సన్మానించాలి. సో అది లైక్ ఎవర్ లాస్టింగ్ కోవెనెంట్ లాంటిది కదా. అది మన తల్లిదండ్రులను ప్రేమిస్తేనే మనకు దీర్ఘాయుష్ ఉంటుంది. సో అవన్నీ కూడా మనకు ఆ కట్టడలో నియమాలు ఆజ్ఞలలో ఇచ్చి ఉన్నాయి. అవి ఎలాగో మనకు బోధిస్తూనే ఉంటుంటారు ఇవన్నీ కూడా. సో నీకు మేలు కలుగునట్లు నీ తండ్రికి నీ తల్లికి ఎప్పుడు సన్మానించమని చెప్పేసి మనకి ఇవన్నీ వర్సెస్ ఉన్నాయి. అవన్నీ నేను వర్సెస్ ఎందుకంటే ఫెమిలియర్ వర్సెస్ అన్నీ తెలిసినాయి కాబట్టి నేను ఆ వర్సెస్ మనము చెప్పట్లేదు. సో నేనేంటంటే కొన్ని సంబంధాలు మనకు జనరల్గా ఫిజికల్ రిలేషన్స్ అది మన ఫ్యామిలీ రిలేషన్సే కావచ్చు, బ్లడ్ రిలేషన్సే కావచ్చు. అవుట్ ఆఫ్ ద ఫ్యామిలీ నేను వెళ్ళట్లేదు. ఈరోజు సెలెక్ట్ చేసుకున్న టాపిక్లో నేను అవుట్ ఆఫ్ ద ఫ్యామిలీ కాకుండా ఫ్యామిలీ రిలేషన్స్, ఇట్ మే బి ద బ్లడ్ రిలేషన్స్ ఆర్ ఇట్ మే బి ద క్లోజ్ రిలేషన్స్ గురించి నేను ఈరోజు డిస్కస్ చేద్దాం అనుకున్నా. ఇప్పుడు నేను డిస్కస్ చేయబోయే ఆ రిలేషన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి 99% అందరికీ అన్నీ అప్లికేబులే అవుతాయి. సో వాటి పరంగా ఎందుకంటే వీటన్నిటికంటే ఇంకా ముందు కదా అవి. సో నిన్ను వల్ల నీ పొరుగు వాళ్ళకంటే వీళ్ళు ఇంపార్టెంటే, నీ శత్రువుల కంటే వెరీ వెరీ ఇంపార్టెంటే. సో ఆజ్ఞలను పాటించాలంటే ఎందుకంటే నువ్వు ఇంట గెలిచి రచ్చగలవు. నువ్వు ఇంట్లోనే నువ్వు సరిగా లేకుండా నువ్వు ఎవరినో పొరుగు వారిని ప్రేమిస్తావా, లేకపోతే శత్రువుని ప్రేమిస్తావా, లేకపోతే ఎవరినో ప్రేమిస్తావా అనేది అది వ్యర్థం. సో మనకి ఇంకొకటి కూడా యోహాను కాదు, మనకు ఒకటి వర్స్ ఉంటుంది. ఎందుకంటే ఇందాక మనం చదువుకున్న 19:21 మళ్ళీ ఒకసారి దగ్గర చదువుతావు. అది 1 యోహాను. ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము. ఎవడైనను నేను ఎలోహిముని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. చాలు బ్రదర్ ఏంటంట, నువ్వు ఎదురుగా ఉన్నా, నీకెదురుగా కనబడుతున్నా నీతో పాటు ఉన్న సహోదరుని నువ్వు అతన్ని ప్రేమించకుండా కనబడని తండ్రిని, ఆ పరమ తండ్రిని, ఆ మెస్సయ్యను ప్రేమిస్తున్నాను నమ్ముతున్నానంటే ఏంటిదంట, నువ్వు అబద్ధీకుడు అవుతావంట. సో ఏంటి, మన క్రియరూపంగా చూపించాలి. నీ ఎదురుగా ఉన్న నీ సహోదరుడే కావచ్చు, నీ భావనే కావచ్చు, నీ భావమర్ది కావచ్చు, తల్లే కావచ్చు, నీ తండ్రి కావచ్చు, నీ సహోదరి కావచ్చు, సహోదరిని కావచ్చు, వారిని నువ్వు ఎదుటిగా నీతోటి ఉన్న వాళ్ళను వారిని ప్రేమించకుండా ఆ కనబడని తండ్రిని కనుక నువ్వు ప్రేమిస్తున్నావనంటే అది జస్ట్ వేషధారణే, లేదంటే అది నువ్వు అబద్ధికుడవే అని చెప్పేసి మనకి ఇందులో యోహాను పత్రికలో రాసి పెట్టింది. సో అంటే ఏంటంటే మన క్రియరూపకంగా ఉండాలి. మనం చెప్పొచ్చు, పెదవుల నుంచి ఎన్నో చెబుతాము, అది క్రియరూపకంగా ఉంటేనే నువ్వు నీ సహోదరుని, నీ ఎదుట ఉన్న వారిని ప్రేమిస్తేనే ఆ పరమతండ్రిని ప్రేమిస్తున్నావు, ఆ పరమతండ్రి ఆజ్ఞలకు కట్టుబడి ఉంటున్నావు అని చెప్పేసి నమ్ముతారట. సో అందుకనే ఫస్ట్ నీతోటి ఉన్న వాళ్ళని, భౌతికంగా ఉన్న వాళ్ళని వారిని ప్రేమించండి. ప్రేమిస్తే ఆటోమేటిక్గా
అందరినీ శత్రువులను ప్రేమిస్తాము, పొరుగువారిని ప్రేమిస్తాము, ఆ పరమతని డెఫినెట్గా ప్రేమిస్తాము. సో ఏంటంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే దీని కలికాలం అంటుంటారు కదా, ఈ కలియుగంలో చూస్తున్నట్లయితే జనరల్గా జనాలు ఎట్లుంటుందంటే వాళ్ళ రక్త సంబంధికులుగా వచ్చి ఫ్యామిలీ రిలేషన్స్ అనేటివి రోజు రోజుకు మర్చిపోతున్నారు. సో ఫ్యామిలీస్తో ఎవరు సఖ్యతగా ఉండట్లేదు, అన్నదమ్ములు సఖ్యత ఉండట్లేదు, అక్కచెల్లెలు సఖ్యతగా ఉండట్లేదు, తల్లిదండ్రులతో సఖ్యత ఉండట్లేదు, పిల్లలతోనూ కూడా సఖ్యతగా ఉండకుండా ఏంటంటే అంతా మోనోపోలీలాగా లేకపోతే అంతా ఇండివిజువల్ లాగా ఆ రకంగా తయారవుతున్న రోజుల్లో ఉన్నాము. సో మనమైతే ఆ రకంగా ఉండకుండా ఆ పరమతండ్రి వాక్యమును, ఆ పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని మనము ఫాలో అవుతున్నాం కాబట్టి మనము ఈ లోకం నుంచి వేరుపడి మనం ఒకరికి వేరే వాళ్ళకి ఒక ఆదర్శంగా, ఒక బెంచ్ మార్క్గా ఒకసారి ఉన్నట్లయితేనే మన జీవితాల్లో మనకు ఒక దానికి అది ఉంటుంది, దానికి ఒక సార్థకత, దానికి ఒకటి ఐడెంటిటీ ఉంటుంది. సో మనము ఇంకా చూసుకున్నట్లయితే లౌకికంగా చూసుకున్నప్పుడు కూడా ఎట్లా ఉంటుందంటే జనాలు ఎట్లుంటుంటారంటే అందరిలో ఈర్ష్యలు, కలహాలు, పైకి బాగా మాట్లాడుతుంటుంటారు. కానీ ఇంకా చూస్తున్నట్లయితే ఇంటి వారి కంటే కూడా బయట వాళ్ళతోటి మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తుంటుంటారు. రక్త సంబంధికులతోటి మంచి మెయింటైన్ చేయకుండా వేరే వాళ్ళతో చేసేసుకుని వీళ్ళ మీద కక్షలు, కలహాలు ఆ రకంగా చేస్తూ ఉంటుంటారు. అది ఆ పరమతండ్రి చూస్తూనే ఉంటుంటాడు. కాబట్టి మనమును నిష్పక్షపాతంగా ఆయన సన్నిధానంలో యథార్థవంతంగా జీవించినట్లయితే ఏదో రకంగా మనల్ని ఆయన ఆశీర్వదిస్తూ దీవిస్తూ వస్తూ ఉంటుంటాడు. సో ఇందులో నుంచి మన బైబిల్లో నుంచి కొన్ని కొన్ని రెఫరెన్స్లు తీసుకొని మనం చూద్దాము. ప్రతి క్యారెక్టర్ కూడా పాజిటివ్ క్యారెక్టర్స్ ఉన్నారు. మనం బైబిల్లో చూసుకున్నట్టయితే నెగిటివ్ కూడా ఉంటుంటారు ప్రతి దానిలో కూడా. సో మనం అది కొన్ని ఎగ్జాంపుల్ చూసుకొని ఆ పాజిటివ్ క్యారెక్టర్స్ని మనం ఫాలో అవుదామా, లేకపోతే నెగిటివ్ క్యారెక్టర్స్ని ఫాలో అవుదామా అనేది మనం ఆత్మపరిశీలన చేసుకుందాము. మన బైబిల్లోనే మనకు చాలా సన్నివేశాలు ఉన్నాయి. ప్రతి సన్నివేశాన్ని కూడా మనం ప్రతి రెఫరెన్స్ ఇచ్చి మనం చూసుకోలేం, కానీ కొన్ని మనకు ఇచ్చిన టైం లోపల పాజిబిలిటీస్ ఉన్నాయని కూడా మనము చూసుకుందాము. సో మొట్టమొదటిదిగా అందు గురించి మీకు అందరికీ ఈజీగా ఉండడానికి అని చెప్పేసి నేను చార్ట్ ప్రిపేర్ చేశాను. ఈ చార్ట్ను కూడా మన గ్రూప్లో కూడా YMPMలో కూడా ఇందాక నేను పోస్ట్ చేయడం జరిగింది. మీ రెఫరెన్స్ గురించి ఇంకెవరైనా కావాలనుకుంటే కూడా కొన్ని ప్రింట్స్ కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. ఎవరైనా రాసుకోలేకపోతే ఎవరైనా కావాలనుకుంటే అది తీసుకోవచ్చు. సో ఇంపార్టెన్స్ ఆఫ్ ద ఫ్యామిలీ రిలేషన్స్ ఫ్రమ్ ద బైబిల్ నుంచి కొన్ని నేను ఎగ్జాంపుల్స్ కొన్ని రెఫరెన్స్లు తీసుకొని చూస్తున్నాం. ఫస్ట్ ఏంటిది, కపుల్, దంపతులు. దట్ ఈస్ లైక్ ఫార్మోస్ట్ లైక్ ఇంపార్టెంట్ రిలేషన్. ఎందుకంటే ఆ తండ్రి సృష్టించగానే ఆదామును అవ్వను సృష్టించాడు కాబట్టి ఆ కపుల్ తోటే మన సృష్టి స్టార్ట్ అయింది. సో అది వెరీ వెరీ ఇంపార్టెంట్ రిలేషన్. సో ఆ ఇంపార్టెంట్ రిలేషన్స్లో మన బైబిల్లో ఎన్నో ఉంటాయి, కానీ అన్ని రెఫరెన్స్ తీసుకోలేను కాబట్టి కొన్ని నేను రెఫరెన్స్లు కొంచెం ఒకటి ఫస్ట్ కపుల్, తర్వాత ఎగ్జాంపుల్ ఎవరు నేమ్ ఆఫ్ ద పర్సన్, పాజిటివ్ అంటే వాళ్ళ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు, వాళ్ళ దగ్గర నుంచి మనం ఆదర్శంగా తీసుకోవచ్చు. దానికి సంబంధించిన రెఫరెన్స్ పక్కన పెట్టాను. సో అదేవిధంగా నెగిటివ్ క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి. ఆ నెగిటివ్ క్యారెక్టర్స్ కూడా అది కూడా వాళ్ళ పేర్లు ఏంటిది అది పెట్టాను. దానికి సంబంధించిన రెఫరెన్సు ఆ పక్కన రిమార్క్స్లో జస్ట్ మీకు ఈజీగా ఉండడానికి అర్థం కావడానికి అని చెప్పి చేశాను. సో మొట్టమొదటి రెఫరెన్స్ కనుక మనం చూసుకున్నట్లయితే మొదటి సమయాలు, అదందుకు కాదు, మొదటి సమయాలు 1వ అధ్యాయము 8వ వచనం చూసుకుందాం. మొదటి సమయాలు 1వ అధ్యాయము 8వ వచనం. ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, అన్న, నీవెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనము మానుట ఎలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమారులు కంటికే నేను నీకు విశేషమైన వాడును కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చాను. చాలు బ్రదర్, చూడండి, మనకందరికీ తెలుసు, ఈ స్టోరీ అందరికీ తెలుసు. ఎల్కానా హన్నా స్టోరీ ప్రతి ఒక్కరికి తెలుసు. సో ఆమె కూడా, ఎందుకంటే ఆయనకి 2 భార్యలు ఉన్నారు. ఇంకొక భార్యకు పెనిండి, నాకు పిల్లలు కలిగారు కానీ హన్నకు పిల్లలు లేరు. సో ఆమెని చిన్న చూపు చూడడము, హేళన చేయడము, అసహించుకోవడము అవన్నీ చూస్తుంటూ ఉంటుంది. సో ఆమె కూడా తెలుసు, మనందరికీ తెలుసు, ఆమె కూడా బాధపడుతూ ఉంటుంటుంది. ఆమెను సాటిస్ఫై చేయడానికి కూడా ఆమెకు 1 పాలు ఇస్తే మీకు 2 పాలు గిఫ్ట్లుగా ఇస్తుంటుంటాడు. మనకు ఆ స్టోరీ అంతా తెలుసు. అయినప్పటికీ కూడా బాధపడుతూ నాదేంది నా లైఫ్ ఇంతేనా, ఆమె డిమోరలైజ్ అవుతూ ఆమె బాధపడుతూ ఉన్నప్పుడు ఆయన ఒక హోప్ ఇస్తున్నాడు. ఆ హోప్ ఏంది, ఒక భర్తగా భార్యకు అలాంటి హోప్ వచ్చిన తర్వాత ఇంకేం కావాలి, ఏమంటున్నాడు అక్కడ,
ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, హన్నా, నీవెందుకు ఏడ్చుచున్నావు? నీ భోజనం మానుటయ్యేలా నీకు మనోవిచారణం ఎందుకు కలిగినది? 10 మంది కుమార్ల కంటే నీకు విశేషమైన వాడను కానా? నువ్వెందుకమ్మా పిల్లలు లేరని చెప్పేసి నువ్వు బాధపడుతున్నావు? ఎందుకు నువ్వు ఉపవాసం ఉంటున్నావు? ఎందుకు బాధపడుతూ నువ్వు ఉంటున్నావు? 10 కుమార్లకు తగ్గట్టు నేను లేనా? నేను వాటి గురించి ఎందుకు చింతిస్తున్నావు అని చెప్పేసి ఒక హోప్ ఇస్తున్నాడు. ఒక స్త్రీకి తన భర్త నుంచి అంత మంచి హోప్ వచ్చిన తర్వాత ఇంకేం కావాలి? తను మొత్తము మర్చిపోతుంది. సో ఆదర్శ దంపతులలో మనం ఒకరు తీసుకోవచ్చు. ఇక్కడ వాళ్ళిద్దరిని అవన్నీ హన్నాను ఎల్కానాను కనుక ఒక ఆదర్శ కపుల్లాగా తీసేసుకొని అది మనం ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని మనము కనుక ఆ రకంగా ఉంటే ఎంత అన్యోన్యంగా ఎంత మనము హ్యాపీగా ఉంటామనేది ఒక ఎగ్జాంపుల్. సో దానికి నెగిటివ్గా ఎగ్జాంపుల్స్ కూడా మనం తీసుకోవచ్చు. నెగిటివ్ ఎగ్జాంపుల్ ఎవరున్నారు అక్కడ? మనకు తెలుసు, ఓవరాల్ బైబిల్లోనే క్వీన్ అంతే కదా. ఎవరు ఆమె? దాన్ని ఏమంటారు? విలన్ క్వీన్ ఎవరున్నారు? నెక్స్ట్ అహాబు యెజబేలు. అహాబు యెజబేల్ అంటేనే హడలు. పాత నిబంధనలు అహాబు యెజబేల్ అంటేనే అవధులు. అది కూడా ఒకసారి ఎగ్జాంపుల్ చూసుకుందాం. చూడు, ఇక్కడ భర్త తన భార్యకు హోప్ ఇచ్చేసేసి ఎట్లా చేస్తున్నాడు, అదే విధంగా భార్య భర్తని ఏ రకంగా ప్రేరేపిస్తుంది అది కూడా చూద్దాం. మొదటి రాజులు 21:25. రెండు పెట్టుకొని మైక్ పెట్టుకొని ఇశ్రాయేలీయుల ఎదుట తన భార్య అయిన యెజబేలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చెయ్య తన్ను తాను అమ్ముకొనిన ఆహాబు వంటి వాడు ఎవడునూ లేడు. చాలు. ఏందంట? తన భార్య చేత యెజబేలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కేడు చేయి తన్ను తాను అమ్ముకొనిన అహాబు వంటి వాడు ఎవడునూ లేడంట. అంటే ఏంది? తన భార్య మంచి ప్రవర్తనకో మంచి మాటలకో ఇన్ఫ్లుయెన్స్ అయితే నథింగ్ రాంగ్, తప్పు లేదు. కానీ ఇక్కడ యెజబేల్ చేస్తుంది మంచి పనుల గురించా? ఆ బయలుదేవతలను ప్రేరేపణ చేయడము, బయలుదేవతలను పూజించడము, తను మన సర్వశక్తుల్ని ప్రవక్తలను చంపియడము ప్రయత్నించడము, ఇవి చేస్తుంది. అట్లాంటి ప్రేరేపణలకు ఈ అహాబు సరెండర్ అయిపోయి డమ్మీ అయిపోయి ఆమె చేసే పనులకు అతను ప్రేరేపిస్తున్నాడు, ఆమెను ప్రోత్సహిస్తున్నాడు. ఆమెకు సరెండర్ అయిపోయి ఆమె చెప్పినట్టు చేస్తున్నాడు. సో వీళ్ళు భార్యాభర్తలే, వాళ్ళు భార్యాభర్తలే. ఎంత డిఫరెన్స్ చూడండి. నీ ఆకాశంకు నేలంటారు కదా, అంత హెల్ ఆఫ్ డిఫరెన్స్ అన్నట్టు. సో అందుకనే వీళ్ళ దంపతులు వాళ్ళ దంపతులు, వీళ్ళు ఆదర్శ దంపతులు అయితే వాళ్ళని ఏ దంపతులు అంటారో మీరే నియమించుకోండి. సో ఆ రకంగా ఉందామా ఈ రకంగా ఉందామా అనేది మనం కంపారిజన్ చేసుకుంటూ మనం ఉండాలి. ఇప్పుడు అట్ ద సేమ్ టైం ఏ రకంగా ఉన్నామో ఇవి 2 ఎగ్జాంపుల్స్ మనకు ఉన్నాయి. మనము ఏ కేటగిరీలో పడుతుందో మనము పరిశీలన చేసుకోవాలి. అదేవిధంగా నెక్స్ట్ కనుక సెకండ్ రిలేషన్, అగైన్ మోస్ట్ ఇంపార్టెంట్ రిలేషన్ అగైన్ ఏంటిది? తండ్రి కొడుకులు, ఫాదర్ అండ్ సన్. దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ రిలేషన్. సో తండ్రి కొడుకులు ఎంత ప్రేమిస్తుంటుంటారు, కొడుకులు తండ్రులకు ఎంత అవిధేయులై వాళ్ళ మాటలు వింటుంటుంటారు. సో అవి కూడా ఇందులో మనకు ఎగ్జాంపుల్స్, అవి కూడా 2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో ఇదేది కొత్త స్టోరీస్ ఏం కాదు, కొత్త తెలియని విషయాలు ఏం చెప్పట్లేదు. జస్ట్ మనకు టాపిక్కి రెలవెంట్గా ఉండడానికి జస్ట్ నేను రెఫరెన్స్లు తీసి నేను ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ. సో అది అందరికీ తెలిసిందే. మన అబ్రహాం గారు అండ్ ఇసాక్ తండ్రి కొడుకులు. తండ్రి అబ్రహాం గారు ఇసాక్ను ప్రేమించాడా? ఎందుకంటే ఆయనకు అసలే 100 ఇయర్స్లో పుట్టిన కొడుకు, లేటుగా పుట్టిన ఒక కొడుకుల మీద ఎంత ప్రేమ ఉంటుంది? చాలా వరకు వాళ్ళకి ఆయనకు 36 or 37 ఇయర్స్ వరకు అన్నయ్య చదువుతుంటుంటాడు కదా, మనకు యాషారు గ్రంథంలో ఉంటుంది, ఎత్తుకొని తిరిగారంట. సో అంత ఏకంగా గారవంగా పెంచుకున్న కొడుకుని ఆయన ఎంతో ఆబ్వియస్లీ ఈ లవ్ సో మచ్. సో అలా అని చెప్పేసి తండ్రి అంటే గౌరవం లేదా? గౌరవం ఉన్నది. సో అది చూద్దాం. సందర్భం ఏంటిది మనకు తెలుసు, అందరికీ తెలుసు. ఒక్కగానొక్క కొడుకున పరమ తండ్రి ఆయన బలి ఇయ్యమని చెప్పేసి అడగడము, ఆయన సందేహించకుండా దాన్ని వెనకాడకుండా ఇంకా నిర్మోమాటంగా అసలు ఏమీ అపోజ్ చేయకుండా కొడుకుని బలి ఇవ్వడానికి ఆయన సిద్ధమవుతున్న సందర్భంలో ఒకసారి చూసుకుందాము. ఆదికాండము 22:5-10. తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి ఎలోహింకు మురుక్కి మరలా మీ ఎద్దుకు వచ్చేదమని చెప్పి
దహనబలికి కట్టెలను తీసుకొని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను. వారిద్దరూ కూడి వెళ్ళుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను. అందుకతడు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడతడు నిప్పును కట్టెలను ఉన్నవి కానీ దహనబలికి గొర్రెపిల్ల ఏది అని అడగగా అబ్రహాము నా కుమారుడా ఎలోహిమే దహనబలికి గొర్రెపిల్లను చూచుకున్నని చెప్పెను. అలాగూ వారిద్దరు కూడి వెళ్ళి ఎలోహిం అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠంపైనున్న కట్టెల మీద ఉంచెను. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి ఎత్తి కత్తి పట్టుకొనగా. చాలు. సో ఇదందరికీ మనకందరికీ తెలిసిన సందర్భమే. తన పని వాళ్ళకి చెప్పి వెళ్తున్నాడు ఆయన. ఎవరో ఇద్దరు ఆయన కొడుకు అబ్రహాం ఇసాక్ గారు ఆ పని వాళ్ళని అక్కడే ఆ గాడిదలు అక్కడే ఉంచేసేసి మేము ఆ పరమ దగ్గర ఆ కొండ మీదకి వెళ్ళిపోయి మేము బలి అర్పించి వస్తామని చెప్పేసి అంటున్నాడు. ఇతను ఎవడు అప్పుడు ఇసాక్ చిన్నపిల్లోడు, ఆయనకేం తెలియదు. ఓహో ఓకే సరే మరి నాన్న తీసుకెళ్తున్నాడు అని చెప్పేసి వెళ్తూ అమాయకంగా అడుగుతున్నాడు, నాన్న మనం వెళ్తున్నాం, మరి అక్కడ బలి ఇవ్వాలని చెప్పేసి అంటున్నారు, మరి బలి ఏది నాన్న, బలికి మన దగ్గర గొర్రెపిల్ల కానీ ఏది కానీ లేదు కదా అని అంటే ఆ పరమ తండ్రి చూసుకుంటాడు అని చెప్పేసి ఆయన ఎంత అమాయకంగా అడుగుతున్నాడో ఆయన అట్ ద సేమ్ టైం అదే రకంగా అతనికి కూడా ఆన్సర్ ఇస్తున్నట్టు మనం చూస్తున్నాము. సో అక్కడికి వెళ్తారు, అక్కడ బలి ఉండదు. ఈయననే తీసుకెళ్ళిపోయి ఆయన ఆ కట్టెలు పేర్చి అక్కడ బలి ఇవ్వడానికి కూడా ఆయన ఏం రెఫ్యూజ్ చేయలేడా? సో అప్పటికి కూడా ఆయన అంటే చిన్నవాడే, మరీ చిన్నవాడేం కాదు, ఈజ్ లైక్ ఆల్మోస్ట్ క్లోజ్ టు 40 years ఏజ్ ఉంటుంది అప్పటికి. ఆయన తండ్రిని ఎదిరించవచ్చు, లేదంటే అక్కడ పేర్చినప్పుడు బలి ఇవ్వడానికి చేసినప్పుడు ఆయన ఎదిరించి ఏంటి నన్ను ఇక్కడికి తీసుకొచ్చేసేసి నన్ను ఇక్కడ చంపుతున్నావు అని చెప్పేసి పారిపోవచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ కొడుకు ఎంత ఒబీడియంట్గా ఆ తండ్రి మాటకు లోబడి అక్కడ ఆ బలి అవ్వడానికి కూడా ఆయన సిద్ధమైనట్టు మనము ఆ సందర్భం చూస్తున్నాము. సో అంటే ఈ రోజులలో అలా సాక్రిఫైస్ చేసే తండ్రులే ఉండరు ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాంటి సిచ్యువేషన్ ఏమి రాదు. కానీ మనం రెఫరెన్స్కి తీసుకుంటే ఒక తండ్రికి కొడుకు ఎంత విధేయత చూపిస్తున్నాడు, ఎంత ఒబీడియంట్ అవుతున్నాడు, ఎంత ఎదిరించకుండా ఉంటున్నాడు, అదే ఆ థీమ్ అనేది మనం ఇక్కడ తీసుకోవాల్సింది. అది అలాంటి సేమ్ సిచ్యువేషను తండ్రి ఫస్ట్ ఒప్పుకోడు, అట్లాంటి మనుషులే లేరు, అలాంటి సిచ్యువేషన్ రాదు. కానీ సో తండ్రులకు ఆ రకంగా ఒబీడియంట్గా ఉండాలి. అట్ ద సేమ్ టైం తండ్రులు ఆ కొడుకును అలాంటి సిచ్యువేషన్ వచ్చిందంటే ఎన్ని విషయాల్లో అతన్ని కన్విన్స్ చేసి ఎన్ని విషయాల్లో మంచిగా చూసుకుంటే ఆ కొడుకు అలా ఉండగలుగుతాడు. సో ఇట్ ఈస్ లైక్ మ్యూచువల్, ఇట్ ఈస్ నాట్ లైక్ ఫ్రమ్ ద వన్ సైడ్ అంటే మ్యూచువల్గా ఉంటేనే అలాంటి సిచ్యువేషన్స్ వస్తుంటుంటాయి. సో అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఆపోజిట్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఏలి, మనకు తెలుసు కదా ఏలి, అదన్నీ ఇప్పుడు ఆ రెఫరెన్స్లో మనం చూసుకున్నంత టైం లేదు. కానీ ఏలి తన కొడుకుల్ని ఎందుకంటే తన కొడుకుల్ని సరిగా పెంచడంలో పోషించడంలో ఆయన ఫెయిల్ అయ్యారు. అటు ఏలే కావచ్చు, అంటే సమూయేలే కావచ్చు, ఈవెన్ చూసుకున్న మన దావీదు, ఈవెన్ ఫైనల్గా చూసుకున్న దావీదు కూడా చూస్తే ఆయన మిగతా విషయాలు అన్నిట్లలో ఉంటాడు, కానీ కొడుకులని ప్రాపర్గా వాళ్ళకి లీడ్ చేసినట్టు కానీ ప్రాపర్గా వాళ్ళని పెంచినట్లు మనం చూస్తుంటాము. మనకందరికీ తెలుసు ఒక ఎగ్జాంపుల్. అందుకని ఒక బ్యాడ్ ఫాదర్ అండ్ సన్స్ గురించి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఏలి ఆయన ఎవరు, యాజకుడు కదా, యాజకుడు అతను. ఆ యాజకుడు అక్కడ ఉంటాడు, కానీ యాజకుడు ఉన్నప్పుడు ఆయన దగ్గర ఆయనేమో యాజకత్వం బాగా చేస్తుంటుంటారు, కానీ వాళ్ళ కొడుకులేమో అరాచకంగా బిహేవ్ చేస్తూ అక్కడికి వచ్చిన ఆ సమాజ మందిరానికి వచ్చిన భక్తుల దగ్గర వాళ్ళు డిఫరెంట్గా బిహేవ్ చేస్తూ వాళ్ళ దగ్గర మాంసం తీసుకుంటూ వాళ్ళ దగ్గర చేసుకుంటూ నానా రకాలుగా బ్యాడ్గా బిహేవ్ చేసిన సందర్భాలు మనం చూస్తుంటుంటాము. అక్కడ ఏం చేస్తాడు, ఆయన మంచి భక్తుడు, ఆయన పర్సనల్గా ఏలీ ఈజ్ లైక్ వెరీ, ఆయన ఎవరికి సమూయేలుకి ఆయన ప్రవక్త, ఆయన బోధకుడు, ఆయన యాజకుడు, కానీ పిల్లలను పెంచే విషయంలో మాత్రం అక్కడ ఏలీ గారు ఫెయిల్ అయ్యారు. సో ఏమైంది మనకందరికీ తెలుసు, ఏలీ గారు ఇద్దరు కొడుకులు కూడా ఒకేసారి మనం చనిపోయినట్లు కూడా మనం చూస్తూ ఉంటుంటాము. సో అక్కడ అబ్రహాం ఇస్సాకు గారు ఆయన తండ్రి మాట విని ఆయన తరతరములు ఆయన సంతానం ఇప్పటికి కూడా ఆశీర్వదించబడుతుంది. అదే వేరే ఏలీ కొడుకులేమో అక్కడే వాళ్ళ తరము నశించిపోయినట్టు మనం చూస్తూ ఉంటుంటాం. సో అవన్నీ కూడా మనము ప్రతిదీ సిచ్యువేషన్ కూడా ప్రతి రిలేషన్ కూడా మన ఫ్యామిలీస్కి మనకి
మనము వాటిని ఇంటర్ప్రెట్ చేసుకుంటే, అనువదించుకుంటే ఎట్లా ఉంటుంది అనేది మనకు తెలుస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ థర్డ్ రిలేషన్ ఏంటి? మదర్ అండ్ డాటర్, తల్లి కూతుళ్ళ సంబంధము. దట్ ఈజ్ ఆల్సో లైక్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రిలేషన్. తల్లి కూతుళ్ళ సంబంధం కూడా చూసుకున్నట్లయితే సో ఎన్నో ఉంటుంటాయి. ఇప్పుడు ఈ రోజులలో తల్లి కూతుళ్ళు ఎట్లా ఉంటున్నారో మనకు తెలుసు. తల్లి కూతుళ్ళు మాట్లాడుకోరు కొన్ని విషయాలలో. కొన్ని ఫ్యామిలీస్లో చూసుకున్నప్పుడు తల్లి కూతురుతో మాట్లాడదు, కూతురు తల్లితో మాట్లాడదు. ఈవెన్ మ్యారేజెస్ అయిన తర్వాత కూడా చాలా వరకు శత్రువులు ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాము ఈ కరెంట్ రిలేషన్స్లలో. సో అదేవిధంగా మనం బైబిల్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ మొట్టమొదటిది కనుక చూసినట్లయితే ఎక్సోడస్, నిర్గమకాండం 2వ అధ్యాయము 6 నుంచి 10 వరకు చదువుకుందాం ఒకసారి. తెరచి ఆ పిల్లవాడిని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని యందు కనికరించి, వీడు హెబ్రీయుల పిల్లలలో ఒకడనెను. అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో, నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒక దాదిని పిలుచుకొని వత్తునా అనెను. అందుకు ఫరో కుమార్తె వెళ్ళుమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చెను. ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతమిచ్చేదనని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచెను. ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతని తీసుకొని వచ్చాను. అతడు ఆమెకు కుమారుడాయను. ఆమె నీటిలో నుండి చాలు బ్రదర్, నీటిలో నుండి తీసాను కాబట్టి మోషే అని పేరు పెట్టాను. సో ఇది ఈ సందర్భం కూడా మనందరికీ తెలుసు. వాళ్ళేంటి, ఒక తల్లి బిడ్డలు ఒక మంచి పని గురించి వాళ్ళు ఎంత సాహసించారు చూడండి. వాళ్ళు అది ఎందుకంటే ఫరోకు తెలిస్తే కనుక అదేంటది లైఫ్ అండ్ డెత్. అది వాళ్ళు చేసిన సాహసం ఎట్లాంటిది, లైఫ్ అండ్ డెత్ లాంటిది. అక్కడికి ఎందుకంటే 3 నెలల లోపల పిల్లలందరినీ చంపేస్తున్నారు ఆ టైంలో ఫరో రాజు. కానీ ఎందుకంటే ఈ తల్లికి చూస్తూ చంపలేకపోతుంది. అక్కడ ఏం చేసింది, కూతురు హెల్ప్ తీసుకుంది. కూతురు హెల్ప్ తీసుకొని వీళ్ళిద్దరు ప్లాన్ చేసేసుకొని ఆ నేల్ రివర్లో పడవేసేసి జమ్మి పెట్టెలో పడేసేసేసి ఆమె అక్కడ ఎదురు చూస్తూ ఉన్నది. సో ఎందుకంటే ఇదంతా ఆ పరమతండ్రి ప్రణాళిక కాబట్టి అది జరిగింది. అది అందరికీ జరగలేదు, పరమతండ్రి ప్రణాళిక కాబట్టి ఆ ప్రణాళికలో ఈ తల్లి కూతుర్లను సెలెక్ట్ చేసుకున్నాడు కాబట్టి వాళ్ళిద్దరు ఆ ప్రణాళిక చేశారు కాబట్టి ఆ మోషే గారు ఉన్నారు. ఆ మోషే గారిని బట్టే మనకు ధర్మశాస్త్రం వచ్చింది. ఆ ధర్మశాస్త్రం వచ్చి మన పితరులు మనకంతా ఇవి జరిగింది. అదే అక్కడే లేకపోతే మనకు పరిశుద్ధ గ్రంథమే లేదు, మనకు రక్షణనే లేదు. సో ఎందుకంటే ఆయన ప్రణాళిక ఆ రకంగా ఉన్నది కాబట్టి ఆ తల్లి కూతుర్ల ఆలోచన విధానం ఎంతగా ఉన్నది చూడండి. ఎందుకంటే ఒకవేళ ఫరో రాజుకు తెలిస్తే వీళ్ళిద్దరిని అతన్ని చంపడం కాకుండా వీళ్ళిద్దరిని కూడా లేపేస్తాడు, అందులో నో డౌట్. అయినా కూడా వాళ్ళు దానికి కూడా వాళ్ళు సాహసించి ధైర్యం తెచ్చుకొని వాళ్ళ కొడుకుని వాళ్ళ తమ్ముడిని కాపాడుకోవడానికి మిరియాము అండ్ ఎకదోబతో వాళ్ళిద్దరు ప్లాన్ చేసేసుకొని ఆ మోషే అనే నాయకుడిని మనకు రక్షణగా ఆయనను కాపాడుకున్నారు. సో వాళ్ళు చేసిన త్యాగం ఎలాంటిది చూస్తుంటే దానికి ఆపోజిట్ చూస్తుంటే ఎవరున్నారు, హేరోదు కూతురు. వీళ్ళేమో మనకు ఒక మోషే గారిని ఒక నాయకుడిని తీసుకొచ్చేసి ఈజిప్ట్ నుంచి మనకి నిర్గమం జరిగి మనకి ఇదంతా రక్షణ తీసుకొస్తే ఇక్కడ ఒక పుణ్యపురుషుడు యోహాను గారిని ఏం చేశారు వీళ్ళు, హేరోది అండ్ తన కూతురు కలిసేసి ఆయనను చంపడానికి వీళ్ళు ప్లాన్ చేశారు. వీళ్ళేమో ఒక రక్షకునిది అతన్ని ఒక నాయకుడిని బ్రతికించడానికి వారి లైఫ్స్ను సాక్రిఫైస్ చేసి వాళ్ళు చేస్తే ఆపోజిట్గా హేరోది తన కూతురు, ఆ స్టోరీ అంతా కూడా మనకందరికి తెలుసు కదా. ఎందుకంటే హేరోదు రాజు ఎందుకంటే అతను చేస్తున్న మిస్టేక్ని యోహాను, ఎవరు మన బాప్తిసం ఇచ్చే యోహాను గారు వాళ్ళని ఎదిరిస్తాడు. ఏంటి మీరు చేస్తున్న తప్పుది కరెక్ట్ కాదనంటే అప్పటి నుంచి ఆయన మీద పగబట్టేసేసి ఆ అవకాశం గురించి చూస్తుంటుంటారు ఆ హేరోది. సో ఆ హేరోదు రాజు బర్త్డే వచ్చినప్పుడు తన కూతురు డ్యాన్స్ చేసినప్పుడు ఆ కూతుర్ని అడుగుతాడు, ఏం కావాలమ్మని అడిగితే తను ఏం చేస్తుంది, అప్పుడే అడగొచ్చు, వెళ్ళి తన తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మ నాన్న అడుగుతున్నాడు ఏం చేయమంటే అది వెయిట్ చేస్తుంది, అవకాశం గురించి వెయిట్ చేస్తుంది. కాబట్టి యోహాను తలను నరికి ఆ పల్లెంలో పెట్టి గిఫ్ట్గా ఇవ్వమని చెప్పేసి అడిగిన సందర్భం మనకది. సో చూడండి, వీళ్ళు తల్లి బిడ్డలే, వాళ్ళు తల్లి బిడ్డలే. ఆ తల్లి బిడ్డలేమో మనకు ఒక నాయకుడిని తీసుకొచ్చారు, ఇతన్నే మనకు మంచి
అతన్ని ఒక పుణ్యవంతుడిని బలి తీసుకున్నట్టు మనం చూస్తూ ఉంటుంటాము. సో ఇంకా నువ్వు అదే అట్లాగే చూసుకున్నట్లయితే నెక్స్ట్ రిలేషన్ చూసుకున్నట్లయితే అన్నదమ్ములు, బ్రదర్స్. సో బ్రదర్స్ అంటేనే ఇంకా ఈ రోజులలో ఎట్లా ఉంటారో తెలుసు. సో ఓకే, బయట బ్రదర్స్ తోటి అందరు చాలా బాగుంటారు, ఆ బ్రదర్ బాగున్నారు అని చెప్పేసి బయట వాళ్ళతో ప్రేమగా ఉంటారు. అది నటన ప్రేమలో లేకపోతే నిజమైన ప్రేమలో తెలియదు. కానీ సో రక్త సంబంధికులు బ్రదర్స్లలో చాలా వరకు మనం చూస్తుంటుంటాము. సఖ్యంగా ఉన్న అన్నదమ్ములు అంటే ఒక 10% ఉంటే ఎక్కువ అనుకో. నాకు తెలిసిన నా ఎక్స్పీరియన్స్లో చూస్తే ఒక 10% ఓన్ బ్రదర్సు మంచిగా ఉంటారని నేను అనుకోను. 90% వాళ్ళకి ఎనిమిటే ఉంటుంది. వాడు ఒకరు అన్న డెవలప్ అయితే తమ్ముడు ఓర్చలేడు, తమ్ముడు డెవలప్ అయితే అన్న ఓర్చుకోలేని సిచ్యువేషన్లో మనం ఉన్నాము. కానీ మన బైబిల్లో చూసుకున్నట్లయితే తమ్ముడు గురించి అన్న కానీ అన్న గురించి తమ్ముడు ఎన్నో సాక్రిఫైస్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా బ్యాడ్ ఎగ్జాంపుల్స్ కూడా మనకు ఉన్నాయి. సో ఒకటి చూసుకున్నట్లయితే మనకు అందరికీ తెలిసిందే యోసేపు అండ్ బెన్యామిన్ గారి గురించి. అదే ఆదికాండము 45వ అధ్యాయం 12 నుంచి 15 చూసుకుందాం ఒకసారి. ఇదిగో మీతో మాట్లాడుచున్నది నా నోరే అని మీ కన్నులను నా తమ్ముడైన బెన్యామీను కన్నులను చూచుచున్నవి. ఐగుప్తులో నాకు కలిగిన సమస్త ఘనతను మీరు చూచినది యావత్తు నా తండ్రికి తెలియజేసి త్వరగా నా తండ్రిని ఇక్కడికి తీసుకొని రండని తన సహోదరులతో చెప్పి తన తమ్ముడైన బెన్యామీను మెడ మీద పడి ఏడ్చెను. బెన్యామీను అతని మెడ మీద పడి ఏడ్చెను. అతడు తన సహోదరులందరినీ ముద్దు పెట్టుకొని వారి మీద పడి ఏడ్చిన తర్వాత అతని సహోదరులు అతనితో మాట్లాడిరి. చాలు, ఇది ఈ సందర్భం కూడా మన అందరికీ తెలుసు. ఇక్కడ ఒక బెన్యామిన్ ఒక్కడితోటే కాదు, వాళ్ళందరూ కూడా ఓన్ బ్రదర్స్ ఏం కాదు, మిగతా వాళ్ళందరూ కూడా అంటే ఫాదర్ ఒక్కడైనప్పటికీ కూడా వాళ్ళు స్టెప్ బ్రదర్సే అవుతారు. సో ఆయన ఏంటి ఆ బ్రదర్స్ని ఎలాంటి పనిష్మెంట్, ఎందుకంటే ఆయన పనిష్మెంట్ తీసుకోవడానికి కూడా దే ఆర్ డిజర్వ్డ్. మిగతా 10 మంది సహోదరులు కావచ్చు, వాళ్ళ మీద రెవెంజ్ తీసుకోవడానికి కూడా దే ఆర్ డిజర్వ్డ్. కానీ ఆయన చేయలేదు. తన అంత స్టోరీ తెలుసు కదా, వాళ్ళు ధాన్యం గురించి వస్తారు. ఫస్ట్ టైం వచ్చినప్పుడు బెన్యామిన్ తీసుకొని రారు. సో వాళ్ళని గుర్తించేసేసి మీరు నెక్స్ట్ టైము మీ తమ్ముడిని బెన్యామిన్ తీసుకొస్తేనే నేను మీకు అది ఇస్తానని చెప్పేసి ఆ కండిషన్ పెట్టడము. అతను తీసుకొని రాగానే తన ఓన్ బ్రదర్ను ఆ బెన్యామిన్ను చూడగానే అతను తట్టుకోలేకపోతాడు అన్నట్టు. అతను చూసేసి అదంతా సిచ్యువేషన్ అంతా చూసి తన ఓన్ బ్రదర్ని చూడగానే తను ఆపుకోలేక, తన దుఃఖాన్ని ఆపుకోలేక తన తమ్ముని మీద పడి తను బయలుపరుచుకొని తమ్ముడి మీద అండ్ అట్లాగే మిగతా 10 మంది సహోదరుల మీద పడి ఏడ్చుకొని తనను తాను బయలుపరుచుకున్నట్టు మనం చూస్తుంటుంటాము. చూడండి, ఈ రోజులలో ఎవరైనా అలా ఉండగలుగుతారా? ఆయనను చంపేసేయడానికి ప్లాన్ చేస్తారు, హత్య చేయడానికి ప్లాన్ చేస్తారు. మళ్ళీ ఈయన దగ్గరికి అడుకోవడానికి వచ్చినప్పుడు కూడా ఆ యోసేపు గారు ఎందుకంటే ఆయన పట్ల ఆ పరమ తండ్రి అది ఉన్నది కాబట్టి వాళ్ళని క్షమించి మళ్ళీ వాళ్ళని ఆదరించి వాళ్ళందరినీ తీసుకున్నట్లు మనం చూస్తుంటుంటాము. సో అదేవిధంగా మనకందరికీ తెలిసినదే నెగిటివ్ ఎగ్జాంపుల్ కనుక చూసుకున్నట్లయితే హేబేల్ కయీను గురించి. సో హేబేల్ కయీను గురించి కూడా సో అదేంటి తెలుసు మనకు ఆ సృష్టిలోనే అది మొట్టమొదటి ఎగ్జాంపుల్ చూడండి, అక్కడనే స్టార్ట్ అయింది. అన్నదమ్ములకి ఫస్ట్ బ్రదర్స్ కదా, మన సృష్టిలోనే మొట్టమొదటి అన్నదమ్ములు ఎవరనంటే హేబేల్ కయీనే. అక్కడనే స్టార్ట్ అయింది ఈ పోరు అనేది. దాని పాలిపగ అంటారా లేకపోతే అదేనిది మొదట్లో ఆది నుంచే స్టార్ట్ అయింది. తండ్రి అక్కడే పెట్టాడు వాళ్ళిద్దరిని వచ్చి అక్కడ. సో ఆ స్టోరీ అంతా కూడా మనకు తెలుసు కదా, తన తమ్ముడిని కయీను అక్కడ చంపినట్టు. అది ఎందుకు మనకందరికీ తెలుసు. ఈయన మనస్ఫూర్తిగా బలి అర్పిస్తాడు, అతనేమో ఏదో మొక్కుబడిగా తీసుకెళ్తాడు. ఈయన మనస్ఫూర్తిగా ఏదైతే ఆ గొర్రెనో దాన్ని ఇచ్చినప్పుడు ఆ పరమ తండ్రి అది స్వీకరిస్తాడు, ఈయన స్వీకరించాడు. దానితో కుళ్ళు ఆయనకి. వీళ్ళిద్దరికి వచ్చిన గొడవ కాదు, ఎందుకంటే ఆ పరమ తండ్రి తమ్ముడిని ఆశీర్వదించి అతన్ని దగ్గరికి తీస్తున్నాడు. ఇతను ఎందుకంటే చెయ్యి విడి ఇవ్వలేదు, ఏదో మొక్కుబడిగా ఇస్తున్నాడు కానీ మనస్ఫూర్తిగా ఆ పరమ తండ్రికి సమర్పించుకోలేదు. కాబట్టి ఆయన అర్పణ అతను ఆలకించలేదు, అతను స్వీకరించబడలేదు. సో ఆయన చేసిన దానికి అతనే తప్పు చేస్తాడు, అతనే సరిగా ఆ పరమ తండ్రికి బలి అర్పించాడు.
ఆ తమ్ముడు చేసిందని ఆ పరమతని స్వీకరించినందుకు ఆ జలసితోటి దాంతో తమ్ముని చంపినట్లు మనం చూస్తుంటాము. సో అందుకనే మనం కూడా మళ్ళీ మనం పరిశీలించుకుందాం. ప్రతి రిలేషన్ని, ప్రతి సిచ్యువేషన్ని, పాజిటివ్ సిచ్యువేషన్, నెగిటివ్ సిచ్యువేషన్ని కంపేర్ చేసుకుంటూ వేర్ వీఆర్ స్టాండింగ్, మన ఆలోచన విధానాలు ఎలాగ ఉన్నాయి, మనం ఏ రకంగా ఉన్నామో, మన సహోదరుల పట్ల, మన తమ్ముడి పట్ల కావచ్చు, మన అన్నయ్య పట్ల కావచ్చు, మన సహోదరి అక్క పట్ల కావచ్చు, చెల్లె పట్ల కావచ్చు, మనం ఏ రకంగా ఉంటున్నాం అనేది మనది మనం అనువర్తించుకుంటే చాలా బాగుంటుంది. సో ఇంకా అట్లాగే చూసుకున్నట్లయితే సిస్టర్స్ కూడా ఎవరు కూడా చూస్తున్నట్లయితే అది కూడా బ్రదర్స్కి ఎట్లనో సిస్టర్స్కు కంపారిటివ్లీ కొంచెం తక్కువ ఉంటుండొచ్చు. ఎందుకంటే వాళ్ళు సిస్టర్స్ మ్యారేజ్ అయిపోయి వేరే వేరే ఫ్యామిలీస్కి వెళ్తారు కాబట్టి అక్కడ కొంచెము తక్కువ ఉంటుంది, ఇంపాక్ట్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంటుంది సిస్టర్స్లలో. బట్ స్టిల్ దే విల్ ఆల్సో హ్యావ్ సమ్ దిస్ డిఫరెన్సెస్, డెఫినెట్లీ ఇట్ విల్ బి దేర్. సో ఆ సిస్టర్స్ కూడా మనకు కొన్ని ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే, సో ఎవరు ఐడియల్ సిస్టర్స్ అనొచ్చు. మార్తా మరియ, మనకు న్యూ టెస్టమెంట్లో చూసుకున్నట్లయితే ఎవరు మార్తా మరియ యొక్క తమ్ముడు ఎవరు? లాజరస్. సో ఎందుకంటే వాళ్ళిద్దరితో పాటు లాజర్ కూడా వాళ్ళతో పాటు కలిసి ఉండి ఆ అక్కల మధ్యలో ఎంతో అల్లారు ముద్దుగా ఆ లాజరస్ పెరిగినట్టు, అక్కల చెల్లెలు కూడా మంచి పరిచర్య చేస్తూ వాళ్ళ ఈ గృహంలోనే ఒక సహవాసం జరిపించుకుంటూ ఆ పరమ తండ్రి కూడా మన మెస్సయ్య గారు కూడా ఆ ఇంటికి ఫ్రీక్వెంట్గా విజిట్ చేస్తూ అక్కడ ఉన్న సందర్భము. ఎందుకంటే అక్కా చెల్లెలు ఎంతో అన్యోన్యంగా ఉన్నట్లు మనము చూస్తుంటుంటాము. సో ఆ రెఫరెన్స్లు ఆల్రెడీ అక్కడ ఉన్నాయి కాబట్టి అది మీరు చూసుకోవచ్చు. సో అదేవిధంగా ఇంకా చూసినట్లయితే బ్యాడ్ ఎగ్జాంపుల్కి చూసుకున్నట్లయితే అక్కడ ఉన్నగా లేహా, రహేలు, వాళ్ళు ఓన్ సిస్టర్స్ కదా. లాబాను కూతురు రాహేలు, లేయా. సో వాళ్ళ గురించి కూడా తెలుసు. అక్క అంటే చెల్లెకి ఎంత ప్రేమనో, చెల్లె అంటే అక్కకి ఎంత ప్రేమనో మనందరికీ తెలిసిన విషయమే. సో వాళ్ళ దగ్గర నుంచే ఈ 12 గోత్రాలు ఇజ్రాయెల్ వచ్చింది, మళ్ళీ వాళ్ళే మెయిన్ లేడీస్. కానీ అయినప్పటికీ కూడా వాళ్ళు ఎప్పుడు సఖ్యంగా వాళ్ళు బ్రతికిన రోజులు సఖ్యంగా ఉన్నట్లు మనం ఎక్కడ చూడమన్నట్టు. ఆమెకు పుట్టలేదని ఆమె దాసిని ఇచ్చిందని ఈమె దాసిని ఇవ్వడం, ఒకరికొకరు పోటీ పడడమే ఉంటుంది. ఆయనకు ఆ యాకోబుకి ఆ 20 సంవత్సరాలు వాళ్ళ పూరుతోటే సరిపోతుంటుంటాం, వాళ్ళిద్దరి మధ్యలోనే పూరుతోటే సరిపోయినట్టు మనం చూస్తూ ఉంటుంటాం. సో అందుకనే అక్క చెల్లెళ్ళు ఏ రకంగా ఉండాలి, మార్తా మరియలాగా ఉండాలా, రాహేలు లేయలాగా ఉండాలనేది మనము పరిశీలించుకొని మనం చూసుకుంటుండాలి. సో ఒకటి ఎగ్జాంపుల్ మాత్రం నేను చెప్పగలుగుతాను, ఎందుకంటే ప్రాక్టికల్గా మా ఫ్యామిలీ ఎక్స్పీరియన్స్ నేను చెప్తుంటుంటాను. సో ఎందుకంటే ఓకే డెఫినెట్లీ అంటే నాది చెప్పుకోవడం అది కాదు, మా బ్రదర్సు సిస్టర్ అయితే మేము చాలా నదిగా ఉంటాము. సో మా పిల్లలు మాకు పోటీ పడుతుంటుంటారు. సో మా పిల్లలు వాళ్ళు ఏంటంటే మా 6 పిల్లలు చూసుకున్నట్లయితే, ఎందుకంటే ఓకే మీరు ఒక్క తల్లికి పిల్లలు, మీరు 3 4 పెద్ద 4 ఉండడం గ్రేట్ కాదు, కానీ రియల్లీ ఇప్పటివరకైతే వాళ్ళ 6 కూడా ఒక తల్లికి ఒక తండ్రికి పుట్టిన వారికంటే కూడా ఎక్కువగా ఉంటారు. సో మాకు వాళ్ళు కౌంటర్ వేస్తుంటుంటారు అన్నట్టు, మీరు పెద్ద ఒక తల్లికి తండ్రికి పుట్టిన వాళ్ళు ఉండడం గొప్ప కాదు, మేము 6 మెంబర్స్ మేము ఉంటాం చూడు మా యూనిటీ అనేది చెప్పేసి, మేము రియల్లీ వీ విల్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ దెమ్. వాళ్ళ అంత యూనిటీగా ఉంటుంటారు అన్నట్టు. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎగ్జాంపుల్స్ కూడా చూసుకున్నట్లయితే జనరల్గా ఎక్కువ రెఫరెన్స్లు మనకి ఎక్కువ లేవు, కానీ ఇందులో చూసుకున్నట్లయితే అదే ఎగ్జాంపుల్ ఇందాక చూసుకున్న ఎగ్జాంపులే మిరియాము, అహరోను, మోషే గారు. సో ఎందుకంటే వాళ్ళు ముగ్గురు కూడా మనకు వెరీ 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 ఇంపార్టెంట్ రోల్స్లో ఉంటుంటారు. సో ఎందుకంటే ఈజిప్ట్ నుంచి మన జనాంగాన్ని అంతని కూడా తీసుకురావడంలో ముగ్గురు కూడా మెయిన్ రోల్ మనకు లీడ్ చేసినట్టు మనం చూస్తుంటుంటాము. సో వారి సహోదరి మిరియామే కనుక ఇందాక మనం చూసుకున్న ఎగ్జాంపుల్స్లో ఆమెనే కనుక సాహసం చేయకపోతే ఆ మోషే గారు బ్రతికుండేవాడు కాదు. ఆ మోషే గారే బ్రతికుండకపోతే మనకి హిస్టరీ లేదు, ఈ పరిశుద్ధ గ్రంథమే లేదు. సో వాళ్ళు ముగ్గురు కూడా ఎంతో అన్యోన్యంగా అక్కడి నుంచి ఈజిప్ట్ నుంచి కూడా వాళ్ళు ఆ ప్రయాణంలో కూడా చాలా అన్యోన్యంగా ఉన్నట్లు మనం చూస్తుంటుంటాము. సో అదేవిధంగా మనము ఇక్కడ లౌకికంగా చూసుకున్నట్లయితే కూడా ఒక తల్లి తర్వాత ఎవరిని ప్రేమించేది అంటే ఎవరంటే సిస్టర్సే, అక్క కావచ్చు, చెల్లె కావచ్చు. ఓకే ఎలాగో ఆబ్వియస్లీ స్పౌజ్ అనేది, మిస్సెస్ అనేది వాళ్ళిద్దరు ఏక శరీరం కాబట్టి అది సపరేట్ రిలేషను. సో కమింగ్ టు ది లైక్ బ్లడ్ రిలేషన్స్లో వచ్చేసిన తర్వాత చూస్తే మాత్రం తల్లి తర్వాత
ప్రేమించేది ఎవరు కానీ అక్క కావచ్చు, చెల్లె కావచ్చు, వాళ్ళే ఎక్కువగా ప్రేమిస్తుంటుంటారు. సో ఇంకా నెక్స్ట్ రిలేషన్ చూసుకున్నట్లయితే మదర్ ఇన్ లా. సో మదర్ ఇన్ లా అండ్ అత్త కోడల రిలేషన్స్లో అయితే ఇంకా ఎవరు అడిగినా కూడా చెప్తుంటుంటారు. అది ఒక ఐడిల్ స్టోరీ. అది అసలు అది దాని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సో దాంట్లో నుంచి అందులో ఆ అత్త కోడలు ఉన్నట్లు ఒక 5% ఉన్నా కూడా ఫ్యామిలీస్ ఎంతో హ్యాపీగా ఉంటాయి. వాళ్ళిద్దరూ ఎవరు తన భర్త చనిపోతాడు, ఇద్దరు భర్తలు చనిపోయినా కూడా అత్తమ్మను పట్టుకొని ఒక ఏజ్డ్ ఆవిడ, ఏమి డబ్బులు లేవు, ఏమి ఆస్తి లేదు, ఏమి అంతస్తు లేదు, అయినప్పటికీ కూడా ఇద్దరు కోడళ్ళు ఆ అత్తమ్మను పట్టుకుని తన తల్లిలాగా భావించేసేసి ఆమెతో ఉండడము. ఇంకా ఆ రూతు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు కూడా, బెత్లెహేంకి వచ్చినప్పుడు కూడా తన తల్లిని హత్తుకొని ఉన్నది కాబట్టే యుగ యుగములు ఆమె నుంచే, ఆమె సంతానం నుంచే మన రక్షకుడైన యెషువా మెస్సయ్య వచ్చినట్టు మనం చూస్తుంటుంటాము. ఆమె ఆ త్యాగం చేసింది కాబట్టి ఆ త్యాగం అనేది ఎప్పుడూ వ్యర్థం కాదు, వృధా కాదు. సో మనం కూడా ఏదైనా సిన్సియర్గా, హానెస్ట్గా ఏది అన్నా వర్క్ కావచ్చు, ఒక మంచి ఉద్దేశంతో, ఆమె ఎక్స్పెక్ట్ చేయలేదే రూతు అక్కడికి వెళ్ళిపోయి నాకేదో బోయేజ్ దొరుకుతాడు, లేకపోతే నాకు నా నుంచి సంతానం వస్తుంది, లేదంటే నాకు ఎంత డబ్బులు దొరుకుతాయని చెప్పేసి ఆమె ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓన్లీ అత్త కోడళ్ళకు ఉన్న అనుబంధం చూసుకుని ఆమెను బట్టే వచ్చింది. కానీ షీ డింట్ హ్యావ్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్ అట్ ఆల్. ఆమె ఏం ఎక్స్పెక్టేషన్ చేయలేదు, కానీ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చింది. కానీ ఎన్నో వేల తరాలకు వరకు ఆమె యొక్క ఆశీర్వదించబడిన మన స్త్రీగా మనం చూస్తూ ఉంటుంటాం ఇక్కడ. సో వాళ్ళను ఆదర్శ అత్త కోడల్లాగా తీసుకోవచ్చు. సో వాళ్ళని ఎవరు కూడా ఆ పొజిషన్స్ను ఫిల్ చేయలేరు. సో నవే డేస్ చూసుకున్నట్లయితే పెళ్ళి అయిన తెల్లారే అత్త ఉండని, మామ ఉండని, అందరు ఉండని, ఏ రకంగా బయటపడిపోదామా అని చెప్పేసి ఉంటున్న రోజుల్లో ఉన్నాము. సో ఆమె అత్తతోటి ఉన్నది కాబట్టి ఆశీర్వదించబడింది. అత్తతో లేని వాళ్ళు ఎంతవరకు ఆశీర్వదించబడుతున్నారో అది మనమే ఇంటర్ప్రెట్ చేసుకోవాల్సిందే. సో నెక్స్ట్ వచ్చేసేసి కమ్ టు ద లైక్ ఫాదర్ ఇన్ లా. సో మనకు ఇదివరకు అన్నయ్య కూడా చెబుతుంటాడు కదా, ఫాదర్ ఇన్ లా, మదర్ ఇన్ లా. ఫాదరు మదర్ ఇన్ లా కూడా మన పేరెంట్స్ తర్వాత వాళ్ళ పేరెంట్సే. ఇందులో మనకు ఆ పేర్లోనే ఉంది ఫాదర్ ఇన్ లా, మదర్ ఇన్ లా. అంటే మన ధర్మశాస్త్రం అనుసారంగానే కావచ్చు, లా అంటే ధర్మశాస్త్రమే కదా, ఆ ధర్మశాస్త్రం అనుసారంగా వాళ్ళు కూడా మనకు తల్లిదండ్రులే కాబట్టి వాళ్ళని డెఫినెట్లీగా మన తల్లిదండ్రులు లాగానే వాళ్ళని కూడా మనం ప్రేమించాలని చెప్పేసి మన నేమ్లోనే ఉంది కాబట్టి. సో ఫాదర్ ఇన్ లా ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే అది కూడా ఎక్సోడస్ 18వ అధ్యాయం 5-13 చదువుకున్నట్లయితే, మోషే మామ అయిన యిత్రోతో అతని కుమారునిద్దరిని అతని భార్యను తోడుకొని అరణ్యములో ఎలోహిము పర్వతము దగ్గర దిగిన మోషే వద్దకు వచ్చాను. యిత్రో అను నీ మీ మామనైన నేనును నీ మా భార్యయు ఆమెతో కూడా ఆమె 2 కుమారులను నీ వద్దకు వచ్చి ఉన్నామని మోషేకు వర్తమానము పంపగా, మోషే తన మామను ఎదుర్కొనబోయి వందనము చేసి అతని ముద్దు పెట్టుకొనెను. వారు ఒకరి క్షేమము ఒకరు తెలుసుకొని గుడారములోనికి వచ్చిరి. తరువాత మోషే యెహోవా ఇశ్రాయేలీయుల కొరకు ఫరోకు ఐగుప్తీయులకును చేసిన దంతయు త్రోవలో తమకు వచ్చిన కష్టము యావత్తును యెహోవా తమ్మును విడిపించిన సంగతియు తన 12వ వచనం చదవండి బ్రదర్. 12-13 లాస్ట్. మరియు మోషే మామైన యిత్రోతో ఒక దహన బలులను ఎలోహిముకు అర్పింపగా అహారోనును ఇశ్రాయేలీయుల పెద్దలందరూ మోషే మామతో ఎలోహిము సన్నిధిని భోజనము చేయవచ్చిరి. సో ఇది కూడా చాలు మనకి ఇత్రో గారు తెలుసు కదా, మన మోషే గారి మామ. సో ఆయన ఎవరు? ఆయన కూడా ఒక అన్యుడు. అతను ఎవరు? మిద్యానీయుడైనా అతను అన్యుడు. సో మనకు అదంతా స్టోరీ తెలుసు. తన కూతుర్ని కొడుకుల్ని ఆ మామయ్య దగ్గరనే వదిలేసేసేసి అక్కడి నుంచి మిద్యాన్ దేశం నుంచి ఈజిప్టుకు రావడము, వాళ్ళ అన్నయ్యతోటి సహా వీళ్ళందరినీ కూడా పోగు చేసేసేసుకొని ఈజిప్ట్ నుంచి బయటకు తీసుకొని వచ్చేసేసి వాళ్ళ 40 సంవత్సరంలో అరణ్యంలో ఉన్న సమయం ఇది. అప్పుడు ఆయన తెలుసుకుంటాడు అన్నట్టు, ఇత్రో తెలుసుకుంటాడు, ఓకే వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళందరినీ పోగు చేసేసుకొని నిర్గమం చేసేసుకొని పాలు తేనెలు ప్రవహింపజేసి కానాను దేశంకు తీసుకొని వెళ్తున్నాడు నా అల్లుడు అని చెప్పేసి అల్లుడు దగ్గరికి తన కూతుర్ని తన 2 మనవలను తీసుకొని వచ్చిన సందర్భం అన్నట్టు అది.
అప్పుడు వచ్చినప్పుడు ఆయన తన మామయ్య వచ్చాడని చెప్పగానే ఆయన ఎంతో ఎదుర్కొంటాడన్నట్టు. తన మామయ్య వచ్చాడు, తన భార్య వచ్చింది, తన పిల్లలు వచ్చారని చెప్పేసి ఎదురుగా వెళ్ళి వాళ్ళను ఎదుర్కొని వాళ్ళను స్వాగతిస్తూ వెల్కమ్ చేస్తూ వాళ్ళని రిసీవ్ చేసుకున్న సందర్భం అన్నట్టు. చేసుకొని ఆయన వాళ్ళన్నీ చెప్తుండనట్టు ఆ పరమ తండ్రి వాళ్ళకి చేసిన ఈ ఇజ్రాయిల్లకు చేసిన మేళ్ళను బట్టి కావచ్చు, ఆశ్చర్య కార్యాలను బట్టి కావచ్చు, అద్భుత కార్యాలను అన్ని బట్టి అవన్నీ తన మామయ్యతో షేర్ చేసుకున్నప్పుడు ఆ మామయ్య అతను రియలైజ్ అవుతాడు అన్నట్టు, మీ సర్వశక్తుడు చాలా గొప్పవాడు, చాలా అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేశాడని చెప్పేసి వాళ్ళు మంచి చెడులు మాట్లాడుకున్నప్పుడు ఆయన కూడా మోషే కూడా ఆయన ఎవరు అన్యుడికి సంబంధించిన మిద్యానీయుడు అంటే అన్యుడు ఆ యాజకుడు అయినప్పటికీ కూడా ఆయన చేసిన పరమతండ్రి చేసిన కార్యములన్నిటి కూడా ముగ్ధుడైపోయి ఆయన బలి అర్పించి ఆ పరమతండ్రికి బలి అర్పించేసేసి ఆ పెద్దలతోటి మోషే గారితోటి కలిసి భోజనం చేసిన సందర్భం. సో ఏంది, ఆయన ఒక అన్యుడైన మామైనప్పటికీ కూడా వాళ్ళిద్దరికీ కొన్ని సంవత్సరాల తర్వాత కలుసుకున్నారు. సో అయినప్పటికీ కూడా వాళ్ళిద్దరు ఎంతో ప్రేమతో లవ్ అండ్ ఎఫెక్షన్స్ తోటి ఉన్న సిచ్యువేషను. అదే కాకుండా ఆ మామయ్య తన అల్లుడు పడుతున్న కష్టాలను చూసేసేసుకొని ఆయనకు మంచి సజెషన్స్ ఇచ్చినట్టు కూడా మనం చూస్తుంటాం. నెక్స్ట్ ప్యారలో చూసుకున్నట్లయితే, ఎందుకంటే ఆయన ప్రొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఆ ఇజ్రాయిల్ గొడవలు పరిష్కారం చేస్తూనే సరిపోతుంది ఆయన సమయం అంతా కూడా. వాళ్ళ మామయ్య చూసేసి అనవసరంగా మోషే గారు ఇబ్బంది పడుతున్నాడు, ఓవర్ స్ట్రెయిన్ అవుతున్నాడు అని చెప్పేసి ఆయన కొన్ని సలహాలు ఇచ్చేసి 10 మందికి ఒకరికి, 100 మందికి ఒకరికి, 500 మందికి ఒకరికి, 50 మందికి, 1000 మందికి ఒకటి అట్లా జడ్జెస్ని ఆయన డిసైడ్ చేసేసి అక్కడి నుంచి మనకి జడ్జిలు, లాయర్స్, అవన్నీ కోర్ట్స్ అనేటివి అక్కడి నుంచి మనకు వచ్చినట్టు మనం చూస్తుంటుంటాం. సో చూడండి, వాళ్ళు మామయ్య అల్లుళ్ళు ఎంత అన్యోన్యంగా ఎంత ఒకరికొకరు ఉన్నారో ఆ సందర్భం చూస్తున్నాము. అదేవిధంగా ఇంకొకటి చూసుకున్నట్లయితే లాబాను యాకోబు. ఇంకెంత టైం ఉంది దయాకర్? 5 minutes. ఓకే, నేను కన్క్లూడ్ చేస్తాను. సో అదే లాబాను యాకోబు గురించి మనందరికీ తెలుసు. లాబాను గారు యాకోబు తోటి 20 సంవత్సరాలు వెట్టి చాకరీ చేయించుకుంటాడు. యాకోబు నుంచి ఆయన ఎంతో ఆశీర్వదించబడి దీవించబడుతున్నప్పటికీ కూడా ఆయనకు ఆ కృతజ్ఞత ఉన్నట్టు మనం చూడము. ఆ కృతజ్ఞత లేదు. ఆ కృతజ్ఞత లేకుండా ఎన్నోసార్లు మోసం చేస్తూ 10 times ఆయన శాలరీని మార్చుకుంటూ అతన్ని అల్లుడు ఎవరో కాదు కదా, తన 2 కూతుర్లనే ఇచ్చిన అల్లుడిని కూడా మోసం చేస్తూనే బ్రతుకుతున్నట్లు మనం చూస్తూ ఉంటుంటాము. సో అదేవిధంగా ఇత్రో మోషేలాగా ఉందామా, లేదంటే ఈ లాబాను యాకోబులాగా ఉందామా అనేది అది ఎవరికైతే అప్లికేబుల్ అవుతుందో వాళ్ళందరూ చూసుకోవాలి. సో అదే చూసుకున్నట్లయితే ఇంకా నా లాస్ట్ ఏంటి, గ్రాండ్ పేరెంట్స్ అండ్ గ్రాండ్ చిల్డ్రన్స్. సో ఇది చూసుకున్నట్లయితే, ఇది లౌకికంగా చూసుకున్నట్లయితే జనరల్గా 90% ఇందులో రివర్స్గా ఉంటుంటారు. ఎవరు కానీ మనవళ్ళని మనవరాళ్ళని జనరల్గా హేట్ చేసేవాళ్ళు కానీ లవ్ చేయకుండా ఎవరు ఉండరు. నాకు తెలిసైతే 90% ఆర్ 95% పీపుల్ కొడుకులని ప్రేమించారు, కూతుళ్ళని ప్రేమించారు, కానీ మనవళ్ళని మనవరాలని మాత్రం చాలా ఎక్కువగా ప్రేమిస్తుంటుంటారు. సో అందుకనే ఒకటి తెలుగులో సామెత కూడా అదొకటి ఉంటుంది, ప్యారబుల్లో కూడా, అసలు కంటే వడ్డీ మీద మక్కువ ఎక్కువ అని అంట. సో అసలుని వదిలేసేస్తారు. అసలు లేకపోతే ఇంట్రెస్ట్ ఎక్కడికి వెళ్ళి వస్తుంది? అసలుని పట్టించుకోరు, కానీ ఇంట్రెస్ట్ మీద దే విల్ షో ద లైక్ మోర్ అండ్ మోర్ ఇంట్రెస్ట్. సో ఆ గ్రాండ్ చిల్డ్రన్గా మనకు చూసుకున్నట్లయితే కూడా కొన్ని ఎగ్జాంపుల్, ఒకటి మంచి ఎగ్జాంపుల్స్, 2 బ్యాడ్ ఎగ్జాంపుల్స్ చూసేసుకొని మనం కన్క్లూడ్ చేసుకుందాము. సో ఇక్కడ చూసినట్లయితే యాకోబు గారు ఆయన నిద్రించే ముందు తన అందరి సంతానంను పిలుచుకొని అందరికీ ఆశీర్వాదాలు ఇస్తూ, సో తన ఇద్దరిని మనవళ్ళని ఎవరు యోసేపు కొడుకులు మనష్షే, ఎఫ్రాయిమ్కి మాత్రము 2 పాలు అక్కడ ఇచ్చినట్లు మనం చూస్తుంటుంటాము. సో ఎందుకంటే ఆ యోసేపు గారు చేసిన దానికి ఆయన ఆ పరమతండ్రి చిత్తంతో వాళ్ళకి ఫేవర్ చేస్తాడు, 2 పాలు ఇస్తాడు. మనష్షే, ఎఫ్రాయిములు ఇద్దరి మనవలని ఆయన పిలిచి ఆశీర్వదించి దీవించినట్లు మనము చూస్తుంటుంటాము. సో ఎందుకంటే తాతలు కావచ్చు, అమ్మమ్మలు, నానమ్మలు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఎందుకంటే మనవళ్ళ మీద వాళ్ళు ప్రేమ చూపిస్తారు, ఆశీర్వాదాలు ఇవ్వడానికి కూడా వాళ్ళకు అవి ఉంటాయి, ఈవెనో శాపాలు ఇవ్వడానికి కూడా ఉంటుండేయట. అందుకని ఇక్కడ యాకోబు గారు తన మనవళ్ళని ప్రేమించి ఆశీర్వాదాలు ఇచ్చినట్లు చూస్తుంటుంటాము. ఆ మనష్షే, ఎఫ్రాయిం గోత్రంలో అదే ఎంతో విస్తరించి ఇప్పుడు అది వాళ్ళు కూడా ఒక 1 of the కీ గోత్రంగా మారినట్టు కూడా మనకందరికీ తెలుసు. సో అదేవిధంగా నెగిటివ్ క్యారెక్టర్ చూసుకున్నట్లయితే ఇంకొక సెకండ్ విలన్, లేడీ విలన్ ఎవరు? లేడీ విలన్
యెజబెల్ కూతురు అతల్య ఏం చేసిందో తెలుసు కదా. తన భర్త చనిపోయిన తర్వాత, తన కుమారుడు చనిపోయిన తర్వాత తనకి సింహాసనం మీద ఆకాంక్షతోటి, తను సింహాసనం మీద ఎక్కాలనే ఉద్దేశంతో తన కొడుకు పిల్లల్ని కూడా, మనవళ్ళందరినీ కూడా చంపేసిన దుర్మార్గురాలు అతల్య. సో దేని గురించి? తన కొడుకు చనిపోయాడు, తన భర్త చనిపోయాడు. నెక్స్ట్ ఏంది, వాళ్ళ జనరేషన్స్లో వాళ్ళు చనిపోతే వాళ్ళ జనరేషన్ నుంచి వాళ్ళ మనవళ్ళు రావాలి, వాళ్ళ చిన్నప్పటి నుంచి కూడా. ఆ చిన్న పిల్లలు కూడా మనవళ్ళు ఉంటే ఎక్కడ సింహాసనం మీద ఎక్కేసి చేస్తారు అని చెప్పేసి సింహాసనం ఎక్కి రాజకత్వం చేయాలనే ఉద్దేశంతో అందరినీ, మనవళ్ళని మనవరాలని అందరినీ చంపేసిన దుర్మార్గ అతల్య. సో ఏ రకంగా యాకోబులాగా మనవల్ని మనవరాలను దీవించే వారిలాగా ఉందామా, అతల్యలాగా మనవల్ని మనవరాలని చంపే విధంగా ఉందామా, అది మనందరికీ మనం డిసైడ్ చేసుకోవాలి. ఈ రకంగా చెప్పుకుంటూ పోతుంటుంటే చాలా ఉంటుంటాయి కాబట్టి టైం అయిపోయింది కాబట్టి నేను ఇక్కడ కన్క్లూడ్ చేస్తున్నాను. ఏంటంటే, ఒక మంచి దంపతులాగా ఎల్కానా అన్నలాగా ఉందామా, లేదంటే అహాబు యెజబెల్ లాగా ఉందామా, లేదంటే ఒక సహోదరులు ఎవరిలాగా, ఒక యోసేపు బెన్యామీన్ లాగా ఉందామా, లేదంటే హేబేలు కయీనులాగా ఉందామా? అదేవిధంగా ఒక తల్లి కూతుల్లో ఎవరు మన యాకోబు మిరియాములాగా ఉందామా, లేదంటే హేరోది తన కూతురులాగా ఉందామా అనేది మనం ఇవన్నీ కూడా మనము ఇంటర్ప్రెట్ చేసుకుందాము. ఒక మార్త మరియా సహోదరులు ఎంత ప్రేమతో ఉంటున్నారు, ఒక మార్త మరియాలాగా ఉందామా, లేదంటే ఒక రాహేల్ లాగా ఉందామా, అది మనము డిసైడ్ చేసుకోవాలి. అదేవిధంగా మామాళ్ళు ఒక ఇత్రో మోషేలాగా ఉందామా, లేదంటే ఒక యాకోబు లాబాన్ లాగా ఉందామా అనేది మనము చేసుకోవాలి. అదేవిధంగా లాస్ట్కి ఫైనల్గా అనుకున్నట్టు యాకోబు తన మనవళ్ళను దీవించినట్టే విధంగా ఉందామా, లేదంటే అతల్య తన మనవళ్ళని చంపే విధంగా ఉందామా అనేది ఇదందరికీ కూడా ఈ రిలేషన్స్ అనేటివి ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడో తర్వాతనో ముందో ఇవన్నీ కూడా అందరికీ అప్లికేబులే కాబట్టి, సో ఇవన్నీ కూడా మన లైఫ్స్ కూడా ఇంటర్ప్రెట్ చేసుకొని ఇవన్నీ కూడా మనము ఫాలో అవుతే ఏది పాజిటివ్ ఉన్నాయి, ఏవి నెగిటివ్ క్యారెక్టర్స్ ఉన్నాయి, పాజిటివ్ ఉంటే బెనిఫిట్స్ ఏంటిది, నెగిటివ్ ఉంటే వచ్చే నష్టాలు ఏంటిది, అవన్నీ కూడా మనము గ్రహించి ఫాలో అయినట్లయితే వాటికి సంబంధించిన ఆశీర్వాదాలు డెఫినెట్లీగా మనము పొందుతాము. సో ప్లీజ్ ఇంతసేపు మీరు ఓపికగా విన్నందుకు థ్యాంక్స్. నేను ఇవి చెప్పిన ఎవరినో ఉద్దేశించో లేకపోతే ఎవరినో టార్గెట్ చేసో చెప్పినా ఇవి కాదు. సో అందరం కూడా దాన్ని పాజిటివ్గా తీసుకొని అందులో మంచి తీసేసుకొని మనము ఇంప్లిమెంట్ చేసుకున్నట్లయితే డెఫినెట్లీగా మనము ఆశీర్వదించబడతాము. ఈ అవకాశాన్ని ఇచ్చిన సేవకుడైన దయాకర్కు, అన్నయ్యకు ప్రత్యేక వందనాలు. మీ అందరికీ థ్యాంక్స్. పరమ తండ్రి మీకు స్తోత్రంలో. హల్లెలూయా. పరమ తండ్రి మీకు స్తోత్రం. పరమ తండ్రి నీకు స్తోత్రములు. పరమ తండ్రి నీకు స్తోత్రములు.